మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలోని మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మరి మన ఆరాధన ధ్యానాల్లో భాగంగా ఈరోజు మనము వినయం యొక్క ప్రాముఖ్యతను గురించి నేర్చుకుందాం. మూల వాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతోనూ నడుచుకున్న వాళ్ళని ప్రభువును బట్టి ఖైదైన నేను మిమ్మల్ని బతిమలాడుకొనుచున్నాను. దేవుని బిడ్డలారా, ఈ రోజుకి మరి ముఖ్య విషయం ఏంటి అని ఆలోచన చేసినట్లయితే, ఆత్మీయ వృద్ధికి మరియు ఆశీర్వాదానికి వినయం ప్రాథమికమైనది. ఆత్మీయ వృద్ధికి మరియు ఆశీర్వాదానికి వినయం ప్రాముఖ్యమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము కుటుంబాల గురించి ఆలోచన చేసినట్లయితే మనకు స్పష్టంగా అర్థమయ్యే విషయం ఏంటి అని అంటే, అనేక కుటుంబాల్లోని సమస్యలు ఉండటం మనం చూస్తూ ఉంటున్నాం. భార్యాభర్తలు కలిసి ఉండలేకపోతూ ఉంటున్నారు. తర్వాత పిల్లలు తల్లిదండ్రులపై తిరుగుబాటు చేస్తూ ఉంటున్నారు. ఇంకా అనేక విధాలుగా సమస్యలు వస్తూ ఉంటున్నాయి. వీటన్నిటికీ గల మూల కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, గర్వం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏంటంటే, వినయం లేని కుటుంబంలో ఎప్పుడూ ఐక్యత, సంతోషం ఉండదంట. తగ్గింపు లేని కుటుంబంలోని ఎప్పుడూ కూడా ఐక్యత, సంతోషం ఉండదంట. ఇంకొక విషయం ఏంటంటే దాని బిడ్డారు, వినయము కేవలము మన కుటుంబంలో మాత్రమే అవసరం కాదండి, మన ఆధ్యాత్మిక ఆశీర్వాదాలకు కూడా మూల కారణం. కాబట్టి ఈ వినయము లేదా తగ్గింపు స్వభావం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు మరి బైబిల్ గ్రంథంలో నుంచి మరి ప్రాముఖ్యంగా సామెతలు గ్రంథం మరి ఈ యొక్క వినయం గురించిన అనేక బోధనలు మనకి చేస్తుంది. కాబట్టి అక్కడి నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. సామెతలు 11వ అధ్యాయం 2వ వచనం. అహంకారము వెంబడి అవమానం వచ్చును, వినయము గల వారి యొద్ద జ్ఞానమున్నది. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ అహంకారం వెంబడంట అవమానం వచ్చినట్ట. అంటే మనము తగ్గింపు స్వభావం లేకుండా గర్వాన్ని కలిగి ఉంటే దానివల్ల వచ్చే ఫలితం ఏంటంటే దేవుని బిడ్డలారా, అవమానం. ఇంకా మనము 15వ అధ్యాయం 33వ వచనం చదువుదాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసముకు సాధకము, ఘనతకు ముందు వినయముండును. ఈ మాట చూడండి ఎంత చక్కగా రాయబడిందో. ఘనతకు ముందంట వినయము. అంటే ఏ వ్యక్తి అయినా కానీ ఘనత పొందాలి అని అంటే ఆ వ్యక్తి ఏం కలిగి ఉండాలో తెలుసండి? వినయం, తగ్గింపు స్వభావం. ఇంకా మనము సామెతలు 22:4 వచనం చూద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దానివల్ల కలుగునంట. అంటే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి జీవితంలో కనబడే ఒక ఫలితం ఏంటో తెలుసండి? ఒక ఫలం ఏంటో తెలుసండి? వినయం. మనము ఒకవేళ దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్తూ, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడుతున్నామని చెప్తూ మనము గర్వం కలిగి ఉంటే మన మాట మన జీవితానికి మ్యాచ్ అవ్వట్లేదు అన్నమాట. ఇంకా యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు దేవుని బిడ్డలారా. ఏంటంటే, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది అన్నాడు. దేవుడు అహంకారులంట, అంటే గర్వం కలిగిన వారిని ఎదిరించేవాడు. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు అహంకారులను ఎదిరించును అని ఉన్నది. దేవుని బిడ్డలారా, ఇక్కడ గుర్తుపెట్టుకున్న ఒక విషయం ఏంటంటే, ఇక్కడ అహంకారం కలిగిన వ్యక్తికి వ్యతిరేకంగా ఉండేది ఒక మనిషి కాదండి. ఎవరంట? దేవుడు. కానీ మన ముందు ఉన్న వచనం చూసినట్లయితే దీనులకు కృప అనుగ్రహించిన అన్నాడు. అంటే తగ్గింపు స్వభావం కలిగిన వారికి, వినయం కలిగిన వారికి దేవుడు కృపనిచ్చేవాడంట. ఇంకా మనము చూసినట్లయితే దేవుని బిడ్డలారా, అసలు పాపం రావడానికి గల కారణం ఏంటో తెలుసండి? మొట్టమొదటి పాపం ఏ విధంగా వచ్చిందో తెలుసండి? దేని కారణంగా వచ్చిందో తెలుసా? ఈ గర్వం వల్లనే. మనం యెషయా గ్రంథము మరి 14వ అధ్యాయం 13, 14 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ మనకి చాలా స్పష్టంగా రాయబడింది. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న
సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతంతో నన్ను సమానముగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటివి కదా. ఈ మాటలు మరి సాతాను గురించి రాయబడిన మాటలు. చూసినట్లయితే దేవుని బిడ్డారా, సాతాను మరి పడిపోకముందు అనుకున్న విషయం ఏంటి తెలుసండి? సాతాను దేవునితో సమానంగా ఉండాలి అనుకున్నాడు. సాతాను దేవుని కంటే హెచ్చించబడాలి అనుకున్నాడు. ఇదే గర్వం. అందుకనే అక్కడి నుంచి పడివేయబడ్డాడు. అందుకనే అక్కడి నుంచి నెట్టవేయబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటి తెలుసండి? ప్రతి ఒక్క పాపానికి మూలం ఏంటో తెలుసండి? గర్వం అంట. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క పాపానికి మూలం ఏంటి అని అంటే, రూట్ ఏంటి అని అంటే గర్వం. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన ఆజ్ఞను, దేవుడిచ్చిన ఒక కట్టడను అధిగమించడమే పాపం కదండి. మనం పాపం చేసినప్పుడు ఏం చెప్తున్నాం అంటే దేవునికి, దేవా నీవు ఇచ్చిన ఆజ్ఞలు నాకు అవసరం లేదు, నీవు ఇచ్చిన ఆజ్ఞలు నేను పాటించను, నీవిచ్చిన మాటలను, నీవిచ్చిన కట్టడలను నేను అనుసరించను. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటను మనము ధిక్కరించటము పాపం. ఆ పాపం ఎందుకు చేస్తామో తెలుసండి? గర్వం. అంటే దేవుడు చెప్పిన మాటను మనము నిర్లక్ష్యపరిచి దాన్ని అనుసరించకుండా, దేవుని కంటే మనకి గొప్ప విషయం తెలుసని, దేవుని కంటే మంచి మనకి ఇంకా తెలుసని మనం దేవునికి ఇచ్చిన ఆజ్ఞను అనుసరించకుండా దేవుని కంటే తెలివిగల వారిగా ప్రవర్తిస్తూ మనం గర్వం కలిగి పాపం చేస్తా ఉన్నాం. దేవుని బిడ్డల రక్షణ విషయంలో కూడా మనకు వినయం లేకపోతే మనము రక్షించబడలేము. దేవుడు మనం కలిగి ఉన్న జ్ఞానాన్ని బట్టి దేవుడు మనల్ని రక్షించడండి. మనం ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకొని, మనల్ని మనం కాదనుకొని దేవుని వద్దకు వచ్చి, దేవా నేను పాపిని, నేను నరకాన్ని పొందుకోవడానికి అర్హునుడయ్యా, నేను నీ యొక్క కృపను పొందుకోవడానికి యోగ్యుని కాదు అని ఎప్పుడైతే నువ్వు తగ్గించుకొని, నీవు దేవుని వద్దకు వచ్చి నీ పాపాలను ఒప్పుకొని నీవు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడతావు, అప్పుడు మాత్రమే దేవుడు నిన్ను రక్షిస్తాడు. అప్పుడు మాత్రమే నువ్వు దేవుని కుటుంబంలోని చేరగలుగుతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు బైబిల్ చదువుతూ ఉండొచ్చు, ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, సంఘానికి వెళ్తూ ఉండొచ్చు, లేకపోతే మీరు సంఘాలను స్థాపించిన వారుగా ఉండొచ్చు. కానీ ఒకవేళ మీరు గర్వాన్ని కలిగి జీవిస్తూ ఉంటుంటే కనుక, వినయం లేకుండా, తగ్గింపు స్వభావం లేకుండా, మీరు దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపుకు తగినట్లుగా మీరు జీవించట్లేదు. పౌలు మరి ఎఫెసీ రాసిన పత్రిక 4:2 ఏం చెప్తున్నాడు? మీరు వినయం కలిగి ఉండండి. ఆ వినయం కలిగి ఉండటం ద్వారా మీరు పిలిచిన పిలుపుకు తగ్గట్లుగా మీరు నివసిస్తున్నారు అనేది కనబడుతుందని సంఘానికి చెప్తా ఉన్నాడు అనమాట. ప్రియమైన దేవుని ఒక విషయం గుర్తుపెట్టుకుని ఏంటంటే, మనం చేసే ప్రతి పాపం దానికి మూలం ఏంటో తెలుసని? గర్వం. కాబట్టి మనం చేసిన పాపానికి మనం పశ్చాత్తాపడుతూ దేవుని సన్నిధిలో, దేవా నేను గర్వం కలిగి నీ మాట వినకుండా నీకు విరుద్ధంగా నేను పాపం చేస్తానయ్యా, నన్ను క్షమించు, నన్ను నేను తగ్గించుకునే స్వభావాన్ని దయచేయండి. క్రీస్తు యేసు ఏ విధంగా అయితే తగ్గించుకున్నాడు అదే రీతిగా నన్ను నేను తగ్గించుకొని నిన్ను గనపరచున్నట్లు సహాయం చేయండి తండ్రి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ మనము ముందుకి కొనసాగుదాం.